ముఖ్యంగా ఈ వీడియో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు, మరి అదే మాదిరిగా వీళ్ళు ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో. సో మీరు thumbnail-లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ యొక్క పేర్లు మీరు చూశారు. V6 కానివ్వండి, వాళ్ళ గవర్నమెంట్ జాబ్ అనగానే లక్షలలో అప్లికేషన్లు వస్తాయి. కానీ గవర్నమెంట్ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఉత్పత్తులు అనగానే కొనేవాళ్ళు కరువయ్యారు. సివిల్స్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఒక గ్రూప్స్లో కానివ్వండి, ఏదైనా కూడా పోటీ పరీక్షలలో మీరు పోటీ పడాలి అంటే రైటింగ్ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో రైటింగ్ స్కిల్స్ని తెలియజేస్తూ, లెటర్ బాక్స్ని గుర్తు చేస్తూ పెట్టినటువంటి వినూత్న కార్యక్రమమే ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్. దాంట్లో భాగంగా ఈసారి మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదనే దానిపైన సూచనలు, సలహాలతో కూడినటువంటి లేఖను, ఈ యొక్క కాన్సెప్ట్ ని మొత్తం కూడా ఉప్పు సత్యాగ్రహంలో నుంచి తీసుకున్నటువంటి కాన్సెప్ట్. సో మీకు డాండీ నుంచి మొదలుకొనేసి లార్డ్ ఇర్విన్ బ్లాక్ వరకు. ఎందుకంటే స్థానికుల చేతిలో స్థానిక వ్యాపార సంస్థలు లేకపోతే ఏదో ఒక రోజు మళ్ళీ స్వతంత్ర ఉద్యమం పోరాడాల్సిన అవసరం ఉంటుంది అనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఈ యొక్క లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆజాద్ 2.0 అనే పేరు పెట్టడం జరిగింది. మీరు చూశారు V6 కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, లేకపోతే ఎన్టీవీ, ఇలా వివిధ లోగోస్ మీరు చూశారు. ఎందుకంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మన శాటిలైట్ ఛానల్స్ చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళు. అప్పట్లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతగా లేదు. సో అప్పట్లో మీరు 15 years బ్యాక్ ఒక్కోసారి వీడియోస్ కనుక చూసారంటే V6, టీ న్యూస్, ఎన్టీవీ, భక్తి ఛానల్, అలా చెప్పుకుంటూ పోతే పలు శాటిలైట్ ఛానల్స్ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఛానల్స్లో మనల్ని ప్రమోట్ చేశారు. సో ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎల్పిడిఓ ఆజాద్ అనేది వరుత్ ఎల్పిడిఓ యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అవ్వచ్చు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ దాని తర్వాత లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తారు, మీ యొక్క ఆశీస్సులు అందజేస్తారనేసి